రవితేజ మన మాస్ మహారాజ్ ఒక ఇడియట్ అమ్మా నాన్న తమిళమ్మాయి అబ్బో ఇలా ఎన్ని హిట్స్. అసలు రవితేజ స్క్రీన్ పై కనపడితే ఫుల్ ఎనర్జీ కదా. మరి అలాంటి హీరోకి కొంచెం కెరియర్ స్లో డౌన్ అయిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ పల్స్ తెలుసుకొని ఫ్యామిలీ మూవీస్ చేయబోతున్నాడు మన రవితేజ. సో మరి ఆయన నెక్స్ట్ సినిమాలు ఏంటో చూద్దామా. మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఎనర్జీ, కామెడీ టైమింగ్, వరుస హిట్స్. కెరియర్ లో ఒక దశలో ఆయన సినిమా అంటే కనీసం ఓపెనింగ్ గ్యారంటీ అన్న భావన ఉండేది. కానీ కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. అదే సమయంలో రవితేజ సినిమాల ఫలితాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆయనకు సరైన హిట్ వచ్చి దాదాపు 5 ఏళ్లు దాటిపోయిందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయని చెప్పలేము. కానీ పెద్ద విజయాలు మాత్రం అందుకోలేకపోయాయి. ముఖ్యంగా థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు మొదటి రోజు హౌస్ఫుల్ బోర్డులు పెట్టే స్థాయి ఉన్న హీరోకి ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోవడం అభిమానులను కూడా కాస్త నిరాశపరుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రవితేజ భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కంటెంట్ పరంగా చూసుకుంటే పూర్తిగా నిరాశపరచలేదనే అభిప్రాయం వినిపించింది. కొంతమంది ప్రేక్షకులు, విమర్శకులు కూడా సరే ఒకసారి చూడొచ్చు అన్న రీతిలో స్పందించారు. కానీ సినిమా వసూళ్ల విషయానికి వస్తే మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. మంచి కంటెంట్ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాకపోవడం రవితేజకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కెరియర్ను తిరిగి ట్రాక్లో పెట్టుకోవడానికి మంచి కథ, బలమైన స్క్రిప్ట్, కొత్త తరహా ప్రెజెంటేషన్ అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టులపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ప్రస్తుతం రవితేజ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కాస్త భిన్నంగా ఉండబోతుందని సమాచారం. ఇరుముడి సినిమాలో కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుందని, అదే సమయంలో అయ్యప్ప స్వామి మాల ధరించే సంప్రదాయానికి సంబంధించిన అంశాలు కూడా కథలో భాగం కానున్నాయని టాక్ వినిపిస్తుంది. అంటే భావోద్వేగంతో పాటు ఆధ్యాత్మిక టచ్ కూడా ఉండబోతుందన్నమాట. ఇది రవితేజ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే కాస్త భిన్నమైన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా ఆయన మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఇరుముడి తర్వాత రవితేజ ఏ సినిమా చేయబోతున్నారు అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఒక కొత్త దర్శకుడితో ఆయన చేయబోయే ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజరాజ చోరా సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న హసిత్ గోలి తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. చిన్న కథను కూడా ఆసక్తికరంగా చెప్పగలడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత స్వాగ్ అనే సినిమా తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా కూడా దర్శకుడిగా అతనిపై ఉన్న నమ్మకం పూర్తిగా తగ్గిపోలేదు. ఇప్పుడు హసిత్ గోలి రవితేజకు ఒక కొత్త కథ చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ కథ రవితేజకు కూడా నచ్చిందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇది నిజమైతే రవితేజ కెరియర్కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాలకు సాధారణంగా మంచి ప్లానింగ్, ప్రమోషన్స్, కంటెంట్ పై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం టైటిల్. ప్రస్తుతం ఈ సినిమాకు అక్కాయిలు బాగున్నారా అనే విచిత్రమైన టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ టైటిల్ వినగానే కొంతమందికి కాస్త ఫన్నీగా అనిపించవచ్చు, మరికొందరికి ఆసక్తికరంగా అనిపించవచ్చు. కానీ ఇలాంటి యూనిక్ టైటిల్స్ ఇప్పుడున్న ట్రెండ్లో బాగా పనిచేస్తున్నాయి. ప్రేక్షకుల్లో కుతూహలం రేకెత్తించడానికి టైటిల్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ టైటిల్ నిజంగానే ఫైనల్ అవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం గాసిప్ గా మాత్రమే భావించాలి. కానీ ఈ టైటిల్ చుట్టూ జరుగుతున్న చర్చ మాత్రం ఇప్పటికే సినిమా మీద చిన్నపాటి బజ్ క్రియేట్ చేసింది. మొత్తంగా చూస్తే రవితేజ ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాడు. వరుసగా పెద్ద హిట్స్ ఇవ్వలేకపోయినా ఇంకా ఆయనలో ఉన్న ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గిపోలేదు. సరైన కథ దొరికితే మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటగలడని అభిమానులు నమ్ముతున్నారు.